హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చింది. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 3,500 రూపాయలతో పాటు ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి ఈ 4 సరుకులనైతే పంపిణీ చేయబోతున్నట్లు మనకి ఒక సమాచారం అయితే వచ్చిందండి. ముఖ్యంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి ప్రతి నెల రేషన్ పంపిణీతో పాటుగా వారికి ఎన్నో సంక్షేమ పథకాలను అయితే అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డ్స్ ఉన్న వారికి ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి డబ్బులు పంపిణీ కూడా చేస్తారండి. 1,50,00,000 మందికి పైగా రేషన్ కార్డుదారులకు ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పాలి. ఈ నెల నుంచే 3 నెలల రేషన్ అనేది కలిపి పంపిణీ చేస్తారనమాట. సో దానికి సంబంధించి అలాగే రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళలో ఎవరికి డబ్బులు ఇస్తారు, ఎవరికి రేషన్ పంపిణీలో ఈ 4 సరుకులను అందిస్తారు, ఇంకా ప్రభుత్వం తీసుకొచ్చిన అప్డేట్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను. అన్ని వివరాలు చెప్పానండి. దయచేసి వీడియోని ఈ 10 నిమిషాలు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా పూర్తిగా చూడండి. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు వెంటనే తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మీకు గంట సింబల్ వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్లు అయితే ఆల్లో ఉంచుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా తప్పకుండా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డ్స్ అయితే ప్రభుత్వం చాలా వరకు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ఎప్పుడు కావాలి అన్నా సరే కొత్త రేషన్ కార్డ్స్ కి అప్లై చేసుకునే అవకాశం కూడా కల్పించారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మాత్రమే కాకుండా మీ సేవా సెంటర్స్ దగ్గరికి వెళ్ళి కూడా మీరు ఈ రేషన్ కార్డ్స్ కి అయితే సంబంధించి ఎలాంటి సర్వీసెస్ అయినా చేయించుకోవచ్చు. అంటే కొత్త రేషన్ కార్డ్స్ కి అప్లై చేసుకోవడం కానీ ఏమైనా మార్పులు చేయాలన్నా ఇంకా రేషన్ కార్డుకి ఈకేవైసీ అనేది చేసుకోవాలన్నా సరే ఈ మీ సేవా సెంటర్స్ లో చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల రేషన్ పంపిణీ అయితే చేస్తుంది. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ 6 పథకాలను కూడా పంపిణీ చేస్తున్నారు. ఇటీవల 16 లక్షల కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ రేషన్ కార్డు సర్వీసులను ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం మీ సేవా సెంటర్స్ దగ్గర 9 రకాల సేవలను ప్రజలందరూ కూడా పొందవచ్చు అని ఏపీ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి పంపిణీ చేసే రేషన్లో భాగంగా ఈ 4 సరుకులతో పాటు డబ్బులను కూడా పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం వచ్చింది. ముఖ్యంగా గ్రామీణ గిరిజన ప్రాంత వాసులకు కిరోసిన్ ఆయిల్ కూడా ఈ రేషన్ పంపిణీలో భాగంగా ఏప్రిల్ నెల నుంచి పంపిణీ చేస్తారని అప్డేట్ వచ్చిందండి. ఏప్రిల్ నెలలో ఒకేసారి 3 నెలలకి సంబంధించి రేషన్ అనేది కలిపి ఇస్తారు అని కూడా ఈ రోజే మనకి ఒక లేటెస్ట్ న్యూస్ కూడా వచ్చింది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చండి లేటెస్ట్ అప్డేట్. మీకు ఇక్కడ ప్రూఫ్ కూడా పెట్టాను. కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇచ్చే రేషన్ లో భాగంగా 3 నెలలకి సంబంధించి బియ్యం ఇంకా సరుకులు కూడా ఇస్తారని అప్డేట్ ఇచ్చారు. అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల రేషన్ కలిపి ఏప్రిల్ నెలలోనే ఇస్తారని ప్రభుత్వం స్పష్టం చేసిందండి. ఈసారి రేషన్ లో కందిపప్పు, చక్కెర, రాగులు లేదా జొన్నలు ఇంకా గోధుమ పిండిని కూడా పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ పంపిణీ అయితే మొదలైంది. అంటే రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకోలేని స్థితిలో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ప్రతి నెల ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 26వ తారీఖు నుంచి ముందుగానే ఈ రేషన్ పంపిణీ అయితే డోర్ డెలివరీ చేస్తుంది. ఏప్రిల్ నెలకి సంబంధించి రేషన్ పంపిణీ మార్చి 28 నుంచి 6 రోజులు ముందుగానే వీరికైతే పంపిణీ చేస్తున్నారండి. ఇక ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి మిగిలిన వారికి కూడా ఈ 3 నెలల రేషన్ పంపిణీ అనేది కలిపి ఉంటుంది. అంటే 3 నెలల రేషన్ బియ్యం మొత్తం కూడా మీరు ఈ ఏప్రిల్ నెలలోనే తీసుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మనకి ఇందాక ఇచ్చిన న్యూస్ లోనే స్పష్టం చేశారండి. ఎఫ్సిఐ వద్ద భారీగా బియ్యం నిల్వలు ఉండడంతో కొత్తగా వచ్చే ధాన్యానికి చోటు లేకుండా పోయింది. కాబట్టి వాటిని ఖాళీ చేసేందుకు ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ కిరోసిన్ ఆయిల్ కూడా ఇస్తారని అప్డేట్ ఇచ్చారండి. సో దీని ప్రకారం మీకు 3 నెలలకు సంబంధించి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల రేషన్ అనేది మీరు కలిపి ఒకేసారి అయితే తీసుకోవచ్చు. మరి ఇవన్నీ కూడా పొందాలి అంటే మీ రేషన్ కార్డుకి ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తయి ఉంటేనే ఇవన్నీ మీకు లభిస్తాయి అని కూడా ప్రభుత్వం క్లియర్ గా చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేది రేషన్ కార్డుకి చేసుకుని ఉండాలండి. సో చాలా మందికి అయితే ఈకేవైసీ పూర్తయింది, కానీ కొంతమందికి ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకి ఈకేవైసీ అనేది పూర్తి అవ్వలేదు. సో ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలంటే ప్రస్తుతం మనకి రేషన్
కార్డుదారులందరికీ కూడా 100 రూపాయల నుంచి 200 రూపాయల వరకు కూడా చెల్లించి ఈ అప్డేట్స్ అన్ని చేసుకోగలరు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తా ఉంది. గతంలో ఈ రేషన్ కార్డుకి సంబంధించి ఏమన్నా మార్పులు చేసుకోవాలన్నా అప్డేట్ చేసుకోవాలన్నా సరే ఉచితంగా చేసేవాళ్ళండి. కానీ కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం ఈ యొక్క రేషన్ కార్డులో ఏమన్నా సరే పేరుకు సంబంధించి మార్పులు చేయాలన్నా, ఇంకా ఎవరైనా కుటుంబ సభ్యులకు సంబంధించి వివరాలు అనేవి అప్డేట్ చేయాలన్నా సరే ఖచ్చితంగా మీకు 100 రూపాయల నుంచి 200 రూపాయల వరకు కూడా ఛార్జ్ అయితే చేస్తారు. ఇక ఈ ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కూడా అయితే పంపిణీ చేస్తున్నారు. ఇంకా కొత్త పెన్షన్లకి సంబంధించి కూడా దరఖాస్తులను అయితే ప్రారంభించబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే దివ్యాంగులు, వితంతు మహిళలు, ఇంకా వృద్ధులు కూడా ఈ కొత్త పెన్షన్లు లేక చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఏప్రిల్ నెల నుంచి వీళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లకి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ కొత్త పెన్షన్లకి దరఖాస్తులు కూడా ఏప్రిల్ నెలలో అయితే ప్రారంభించబోతున్నారు. ఇంకా అలాగే తల్లికి వందనం పథకానికి సంబంధించి 2వ విడత డబ్బులను కూడా ప్రభుత్వం విడుదల చేయబోతుంది. సో 2వ విడత తల్లికి వందనం కింద 13,000 రూపాయలు ఈ కొత్త 2026-27 విద్యా సంవత్సరానికి గాను తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. ఇంకా మనకి డేట్ అయితే అప్డేట్ రాలేదండి. అంటే పలానా తారీఖున విడుదల చేస్తారనేది ఇంకా డేట్ అప్డేట్ రాలేదు. ఏప్రిల్ నెలలో తల్లికి వందనం పథకానికి సంబంధించి 2వ విడత నిధులు అయితే కేటాయిస్తారు. అంటే నిధులు మొత్తం కూడా కేటాయించి మే, జూన్ ఈ 2 నెలల్లో అయితే ఖచ్చితంగా ఏదో ఒక తారీఖున ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అయితే తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తారు. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ యొక్క రేషన్ బియ్యానికి బదులుగా 3,500 రూపాయల డబ్బులను అయితే పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆలోచిస్తున్నారని సమాచారం అయితే ఉందండి. ఎందుకంటే మనకి ఈ బియ్యానికి సంబంధించి భారీగా నిల్వలు అయితే పెరిగిపోయాయి. ఇంకా రైతన్నలకు సంబంధించి కూడా ఈ బియ్యానికి బదులుగా వేరే పంటను అయితే వేయమని ప్రభుత్వం అయితే ఇప్పటికే పలుమార్లు అయితే చెప్పిన సందర్భం అయితే కనిపించింది. అంటే రైతులందరికీ ఈ వరి పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు ఏమన్నా ఉంటే వాటికి సంబంధించి అవి సాగు చేయండి అనేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. సో కాబట్టి విన్నారు కదండి, ఈ విధంగా రేషన్ కార్డులను ఆధారంగా తీసుకొని కూటమి ప్రభుత్వం అయితే ఈ పథకాలన్నీ కూడా ప్రారంభించబోతున్నారు. సో వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మీ అందరికీ అర్థమయ్యాయి అని అనుకుంటున్నానండి. సో ఎక్కడైనా కానీ మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి పూర్తిగా వీడియోని చూడండి. అలాగే మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి. మీ అందరికీ కూడా నేనైతే రిప్లై ఇస్తానండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీకు పక్కనే హైప్ అని వస్తుంది, దాన్ని నొక్కి హై పాయింట్స్ కూడా తప్పకుండా ఇవ్వండి. మీరు ఇలా చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే చేరుతుందండి. సో దాని ద్వారా అందరూ కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. తప్పకుండా మీ స్నేహితులందరికీ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా అయితే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వెంటనే తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీకు పక్కనే గంట సింబల్ వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్లు అయితే ఆల్లో పెట్టుకోండి. సో మీరు ఈ విధంగా చేయటం వల్ల నేను ఎప్పుడైనా సరే వీడియో చేసిన వెంటనే ప్రభుత్వ పథకాలకు సంబంధించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి అవన్నీ మీరు వెంటనే తెలుసుకోగలరు. సో రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి అప్డేట్స్ అయితే ప్రస్తుతం ఏప్రిల్ నెలకి సంబంధించి ఇవ్వండి. సో ఇంకా ఏమన్నా సరే మనకి లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తప్పకుండా మీకు మళ్ళీ వీడియోస్ చేసి అయితే తప్పకుండా ఇలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదనమాట, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ అండ్ జై హింద్.